వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మనం ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు అనాలిసిస్కి. పాపం ప్రభాస్ రాజాసాబ్ ఫెయిల్ అయిన నిజమైన రాజువే నువ్వు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ టైటిల్ పెట్టామనేది ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాజాసాబ్ మూవీ మారుతి డైరెక్ట్ చేశారు దాన్ని. ఆల్మోస్ట్ సుదీర్ఘ కాలంగా అది డైరెక్షన్లోనే ఉంది. నిర్మాణం కూడా కొంత లేట్ అయింది. సో, ఎందుకంటే ప్రభాస్ షెడ్యూల్స్ ఇన్ టైమ్‌లో ఇవ్వలేకపోయారు ఆయన. ఎందుకంటే పూర్తి స్థాయిలో అటు 'స్పిరిట్' గాని, ఇలాంటి మూవీస్ కారణంగా. సో, ఈ క్రమంలోనే ఎట్టకేలకైతే సినిమా అనేక అడ్డంకుల మధ్య సినిమా అయితే రిలీజ్ అయింది. సో, ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి డార్లింగ్ ఫ్యాన్స్‌లో. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తా ఉన్న సినిమా. అది కూడా 'ఆదిపురుష్' లాంటి ఒక డిజాస్టర్ ఇచ్చారు ప్రభాస్. అలాంటి డిజాస్టర్ మధ్య అయితే 'కల్కి' లాంటి మూవీస్ వచ్చినప్పటికీ 'కల్కి 2లో ప్రభాస్ ఎక్కువ రోల్ ఉంటుందేమో. 'కల్కి 1లో ప్రభాస్‌ని అంత ఈజీగా ఆయన కనెక్ట్ కాలేకపోయారు కొన్ని కొన్ని అంశాల్లో. కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి ఆ సినిమాకి సంబంధించి. అదేవిధంగా మధ్యలో 'సలార్' లాంటి మూవీస్ వచ్చాయి కానీ ఇక 'సలార్ 2' చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలోనే ఈరోజు 'రాజాసాబ్' మీద ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దట్టు ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌కి, యాక్షన్ మోడ్‌కి కంప్లీట్ వ్యతిరేకంగా దీంట్లో మనం చూస్తే ముందు నుంచి కొన్ని ట్రైలర్స్ గాని, కొన్ని సీన్స్ చిన్న చిన్న సీన్స్ కామెడీ బిట్స్ బయటకు వదలడం గాని, కొన్ని సాంగ్స్ గాని, ఇవన్నీ కూడా కొంత ఎక్స్‌పెక్టేషన్స్ పెంచినాయి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రభాస్ ఈరోజు ఒక క్యామియో రోల్ చేస్తా ఉన్నారు. ఇది హారర్ కామెడీ లాగా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు అనేది ముందు నుంచి వచ్చిన ఒక లీక్ అనుకోవాలి. అయితే ఈ క్రమంలోనే మొత్తానికైతే తన డేట్స్ కూడా అడ్జస్ట్ చేశారు ప్రభాస్. మారుతి డైరెక్షన్‌లో మూవీ మొత్తానికైతే ఆన్ ఎయిర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది పాపం ప్రభాస్ ఇది రిలీజ్ అయిన తర్వాత 3 గంటల పైగా ఉంది అది నిడివి. రిలీజ్ అయిన తర్వాత ఈరోజు ప్రభాస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలన్నిటికంటే. నిజంగానే ఒక డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు డై హార్డ్ ఫ్యాన్స్ అని. అలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఈ రోజున ఈ మూవీని డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. అంత డిజాస్టర్‌గా మిగిలింది ఈ సినిమా. అంటే ప్రభాస్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ సినిమా మిగిలిందనేది. యాక్చువల్‌గా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే మనం ఇంత దారుణంగా సినిమా గురించి మాట్లాడకూడదు కానీ, ఆల్రెడీ మొత్తం చాలామంది ఈ సినిమా గురించి ఆ స్థాయిలో నెగెటివ్ రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. సో, ఒక వైబిలిటీగా ఈ సినిమాని అతను తీయలేకపోయారు అనేది ఒక చర్చ ఇక్కడ. ఎందుకంటే గతంలో మారుతి చిన్న సినిమాలని ఎన్నో డైరెక్ట్ చేసినా కొన్ని మంచి సినిమాలొచ్చాయి. ఆయన 'ప్రేమ కథా చిత్రం' లాంటి మూవీస్ గానీ, అదే మంచి మంచి కామెడీ చూపిస్తారు ఆయన సినిమాల్లో కూడా. 'భలే భలే మగాడివోయ్' కానీ, ఆ తర్వాత 'మహానుభావుడు' కానీ. సో, చాలా మారుతి తనదైన స్టైల్‌లో చాలా నీట్‌గా సినిమాని తీసి ప్రెజెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఈరోజు మారుతి నుంచి ఇలాంటి ఒక సినిమాని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదని కూడా కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు. తొలిసారి ఫస్ట్ టైమ్ మేము హాల్‌కెళ్ళి నిద్రపోయాం 2 గంటల సేపని కామెంట్లు పెడుతూ ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంటే ఒక డిజాస్టర్‌గా మిగిలింది ఈరోజు ఇది ప్రభాస్ కెరీర్‌లో. అయితే ఇక్కడ నేను టైటిల్‌లో పెట్టినట్టు ఆ 'రాజాసాబ్' సినిమా పోయినా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్సే. ప్రభాస్‌కుండే డై హార్డ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్సే. నిజమైన రాజు నువ్వు అని నేను ఎందుకు పెట్టానంటే, ఇక్కడ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి నేను పెట్టున్నాను. గతంలో మనం చూసాం. 'ఓం రౌత్' 'ఆదిపురుషుని' డైరెక్ట్ చేసి. ఎందుకు ప్రభాస్ గురించి అంటున్నాను అంటే, ఈ ఇవి ఈ 2 సినిమాల గురించి చెప్పుకునేటప్పుడు ఇంకొంత మనం ఫ్లాష్ బ్యాక్‌లో కూడా చెప్పుకోవాలి. సో, ఆయన సింపుల్‌గా కృష్ణరాజు బ్యాక్‌గ్రౌండ్‌తోనే తన కృష్ణరాజు వాళ్ళ బ్రదర్ కొడుకైన సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఏదైతే చిన్న చిన్న సినిమాలతోని వరుసగా ఒక్కసారిగా 'వర్షం' లాంటి సినిమాలు పడ్డాయి కెరీర్‌లోనే. 'ఈశ్వరు', 'వర్షం' ఇలాంటి సినిమాలతోని ప్రభాస్ ఒక తిరుగులేని హీరోగా అయితే ప్రొజెక్ట్ అయ్యాడు ఇండస్ట్రీలో కూడా. అక్కడి నుంచి కూడా తన పెదనాన్న సపోర్ట్ కూడా ఆయనకు కొంచెం ఉండింది ఫస్ట్ నుంచి. సో, ఓవరాల్‌గా అయితే ఒక 'బాహుబలి' లాంటి ఒక అద్భుతమైన పిక్చర్ రాజమౌళి చేతిలో నిజంగానే చెక్కారు ప్రభాస్‌ని. ఆ సినిమా నుంచి అంతకంటే ముందు వచ్చిన 'మిర్చి' నుంచి కూడా ప్రభాస్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నిజంగానే ఒక డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారాయన. ఇక 'బాహుబలి 1, 2' విడుదలైన తర్వాత ప్రభాస్ ఒక పాన్ ఇండియా గాదు, పాన్ వరల్డ్ హీరోగా మారారాయన. నిజంగానే. ఈరోజు జపాన్ లాంటి చోట్ల కూడా ప్రభాస్‌కి ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోలు ఉండటం, వాళ్ళకి ఫ్యాన్స్ ఉండడం, వాళ్ళ సినిమాలు హిట్లు, ఫట్లు కావడం కామనే. కానీ వ్యక్తిత్వం గదా ఇంపార్టెంట్. ఈ విషయంలో మాత్రం ప్రభాస్ అందరిని కొట్టేసాడు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకే ఇండివిడ్యువల్‌గా మంచి పేరుంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా అతీతంగా ప్రభాస్ తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక 'బాహుబలి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. వీడు రాజ్య బహిష్కరణ చేసిన తర్వాత ఎక్కడో ఆయన అందరితో గడుపుతా ఉంటే ఆ పల్లెల్లో నాజర్ చూసి రానాతో అంటాడు. "వీడు రాజ్య బహిష్కరణ చేసినా వీడెక్కడున్నా రాజేరా" అని చెప్పేసి. నిజంగా రాజే ప్రభాస్. ఆయన బిహేవియర్ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ గాని, ఆయన తోటి సహనటులతోని ఆయన బిహేవియర్ గాని, ఎక్కడ గర్వానికెళ్ళకుండా డౌన్ టు ఎర్త్ బిహేవియర్. ప్రభాస్ ఎప్పుడు కూడా ఈ విషయంలో ఎప్పుడు ఆయన పొగుడుతానే ఉంటారు. ఒక్కటంటే ఒక్కటైనా సరే ప్రభాస్ గురించి ఎక్కడ ఇంత నెగెటివ్ కామెంట్ కూడా లేదు.
అంటే తన క్యారెక్టర్‌ని ఎంత నీట్‌గా ఆయన ప్రెజెంట్ చేసుకుంటా వస్తున్నారో మనం ఇక్కడ గమనించాలి. ఆయనతో నటించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రభాస్ గురించి పొగడాల్సిన అవసరం లేదు గదా! ప్రతి ఒక్కరు ఆన్ రికార్డ్ ప్రభాస్ గురించి పొగిడే పక్కకెళ్తారు. ఈరోజు మనం చూస్తే నిన్న మొన్న ఈ సినిమాలో 'జరీనా వహాబ్' ఆవిడ కూడా ప్రభాస్ గురించి ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. 'దీపికా పడుకునే' దగ్గర నుంచి. సో, ఆ స్థాయిలో ఒకటి కమిట్మెంట్ తోటి నటుల పట్ల ఆయనుండే కమిట్మెంట్ గాని, ఆయన వాళ్ళని చూసుకునే విధానం గాని, తన ఇంటి నుంచి ఫుడ్ పంపించే విధానం గాని, ఎక్కడికొచ్చినా ఎవరితోనైనా ఎక్కడ గర్వం లేకుండా చాలా హుందాగా నడుచుకునే వ్యక్తిత్వం గాని, ప్రభాస్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు అయింది. ఈరోజు మనం చూస్తే ఆహ్, మొన్న ఏదైతే 'ఆదిపురుష్' ఒక డిజాస్టర్ తర్వాత ప్రభాస్ పని అయిపోయిందని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. కానీ ఈరోజు ప్రభాస్ 'స్పిరిట్' మూవీ వస్తా ఉంది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న దానికోసం ఒక పోస్టర్ రిలీజ్ అయితే అది సంచలనాలు కూడా నమోదు చేసింది. అంటే ప్రభాస్ ఏ సినిమా వచ్చినా ఆయన కోసం ఆ స్థాయిలో ఫ్యాన్స్ ఎదురు చూస్తా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో, అందుకే ఇక్కడ మనం చూస్తే ఒక 'ఆదిపురుష్' లాంటి ఒక డిజాస్టర్ అయినా, ఇలాంటి డిజాస్టర్‌లున్నా ఆయన నుంచి వచ్చే సినిమాలు, ఆ తర్వాత ఒక 'రాధేశ్యామ్' లాంటి ఒక డిజాస్టర్స్ అయినా, ఈరోజు ఈ మూవీ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆయన డిజాస్టర్స్‌ని, ఆయన సినిమా ఫ్లాపుల్ని పట్టించుకోవట్ల. నెక్స్ట్ మూవీ ఏమొస్తాందని అంత ఆతృతగానే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. ఇక్కడ ఎందుకు నేను రాజు అంటున్నానంటే ప్రభాస్‌ని, ఒక అంశం. ఈరోజు 'మారుతి' ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా సినిమాస్ ఉన్నాయి. 'మారుతి' లాంటి ఒక చిన్న డైరెక్టర్ మీద ఆయన ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన్ని అడిగిన వెంటనే డేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇచ్చారు ప్రభాస్. ఇచ్చారు మూవీని ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు. దట్ క్రెడిట్ గోస్ టు ప్రభాస్. అందుకే 'మారుతి' కూడా ఫంక్షన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రభాస్ గురించి మాట్లాడుతూ. అంతేకాదు గతంలో మనం చూస్తే 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ సమయంలోనే ఆ సినిమాకి సంబంధించి చాలా విమర్శలొచ్చాయి. ఆ గ్రాఫిక్స్ సంబంధించి కూడా విమర్శలొచ్చాయి. 'ఓం రౌత్' గురించి కూడా చాలా విమర్శలొచ్చాయి. అయినా సరే ప్రభాస్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా సినిమా పూర్తయిన దాకా ఆ సినిమా టీమ్‌కి, రౌత్‌కి కూడా అండగా నిలబడ్డారు. సో, ఎక్కడా కూడా ఆయన డీవియేట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. తనిచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఆ సినిమాని చేసి పక్కకు రావడం జరిగింది. దాని ఫలితంతో పట్టించుకోకుండా. సో, దట్స్ అబౌట్ ప్రభాస్ అనమాట. అందుకనే ఆయన సినిమా హిట్లు, ఫ్లాప్‌లు చాలామంది ప్రభాస్ పనయిపోయింది. ఇంకేముంది ఇంక ఆయనేం చేయలేడని ప్రచారం చేస్తా ఉన్నారు గానీ, కొంతమంది హీరోలకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన్ని ఆరాధిస్తారు. అందుకే అది ఆ కోవలోకొచ్చే వ్యక్తే ఒక ప్రభాస్. అందుకే అతను ఎక్కడున్నా రాజే అని జెప్పి నేను ఇందాక 'బాహుబలిలో' డైలాగ్ కోట్ చేయడం జరిగింది. అది పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది ప్రభాస్‌కి.